ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన మండలం కాకర్లమూడి గ్రామం కీర్తిశేషులు మద్దల్శెట్టి వాకాలరావు గారు ఎక్స్ సర్పంచి మరణం 22/2/2026 పెద్ద కర్మ 8/3/2026. ముందుగా మరి కీర్తిశేషులు మద్దల్శెట్టి వాకాలరావు గారికి ప్రగాఢ శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాను. వారి ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులకి మరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరి నేను మాట్లాడే అంశం ఆయనకి నాకు ఉన్న ఆత్మీయత అనుబంధం గురించి నేను చెప్పదలిచాను. నేను మాట్లాడేటప్పుడు ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. నేను 2002లో మేము కాకర్లమూడి రావడం జరిగింది. కాకర్లమూడి స్కూల్లో టీచర్గా 2002లో రావడం జరిగింది. అప్పుడు కీర్తిశేషులు మద్దల్శెట్టి వాకాలరావు గారు మాకు పరిచయం అయ్యారు. మరి ఒక విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా రాధా రంగా మిత్ర మండలి, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా రాధా రంగా మిత్ర మండలి గౌరవ అధ్యక్షుడిని. నా పేరు బత్తుల రమేష్ బాబు. మరి ఒక విధంగా చెప్పాలి అంటే ఇవాళ ఎవడైనా సరే ఉపయోగం లేనిది, స్వార్థం లేనిది ఎవడు ఏ పని చేయడు. మరి వాకాలరావు గారు నిస్వార్థ జీవి. మరి ఈరోజు 2002లో నేను వచ్చినప్పుడు కాకర్లమూడిలో సరైన రోడ్లు లేవు, రహదారులు అధ్వానంగా ఉన్నాయి. 2002లో ఆయన ప్రధానమంత్రి నిధుల నుంచి అలాగే ముఖ్యమంత్రి నిధుల నుంచి మరి కాకర్లమూడిలో మరి రోడ్లు వేయించడం జరిగింది. ఆయన జీవితం ప్రజాసేవకు అంకితం చేశాడు. స్వార్థం అనేది లేదు. అలాగే ఇక్కడ రామాలయం ఉంది. కాకర్లమూడు నడిబొడ్డులో రామాలయం ఉంది. ఆ రామాలయం మరి పూజలకు కానీ పురస్కారాలకు కానీ మరి మరి ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఒక యజ్ఞం జరిపించి మరి ఎంతో గొప్పగా చేశాడు. అలాగే శ్రీరామనవమి కానీ ఏ పండుగలు వచ్చినా సరే రామాలయానికి ఒక ధర్మకర్తగా, ఈ గ్రామానికి ఒక మకుటం లేని కిరీటంగా రామాలయాన్ని తీర్చిదిద్దాడు. అదేవిధంగా చెప్పాలి అంటే మరి ఇవాళ పెద్దకాపు పెద్దరాయుడు అని ఎవరినంటారు? ఎవరైతే ప్రజా జీవితానికి అంకితమై స్వార్థం లేకుండా, తన స్వలాభం లేకుండా ప్రజల కోసం పనిచేసే వారిని పెద్దకాపు అంటారు, పెద్దరాయుడు అంటారు. పెద్దకాపు పెద్దరాయుడు అనే పదానికి నిర్వచనమే మరి మద్దల్శెట్టి వాకాలరావు గారు. మరి ఈరోజు ఈ కంప్యూటర్ యుగంలో మరి ఒక విధంగా చెప్పాలి అంటే కాకర్లమూడికి ఒక జాతి నిర్మాత, ఒక జాతి రత్నాన్ని కోల్పోయిన భావన నాకు కలుగుతుంది. మరి ఈరోజు కాకర్లమూడి ప్రజలే కానివ్వండి, బందర్ నియోజకవర్గమే కానివ్వండి, మరి కడన నియోజకవర్గమే కానివ్వండి, రాధా మిత్ర మండలి మరి కృష్ణా జిల్లా సభ్యులే కానివ్వండి, అందరూ వచ్చి మరి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు కూడా మరి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మరొకటి మాట చెప్తున్నాను, నేను తనతో ముగిస్తున్నాను. ఇవాళ గ్రామాల్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలనే సంకల్పం ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారా? ఇదంటే ఈ తరం మద్దల్శెట్టి వాకాలరావు గారు తరం వారు మరి గ్రామంలో ఒక రామాలయం కానీ, రోడ్లు కానీ, మరి అలాగే విచ్ఛిన్న స్థితిలో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ఐక్యత ఉంటేనే మన రాజ్యాధికారంలోకి రాగలం. అరే కాపు సామాజిక వర్గంలారా, మనందరం ఒక తల్లికి పుట్టిన బిడ్డలం, మనం ఐక్యంగా ఉండాలి అని ప్రబోధం చేసిన వ్యక్తి ఈ జనరేషన్ లో ఎవరైనా ఉన్నారు అంటే మద్దల్శెట్టి వాకాలరావు గారిని నేను సభాముఖంగా ఈ శ్రద్ధాంజలి సభలో తెలియజేస్తున్నాను.
ఇవాళ ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే, నాకేం కావాలి, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం అని ఆలోచించే వ్యక్తులే. కానీ ఈ వ్యక్తి అటువంటి వ్యక్తి కాదు. ఈ కాకలమూడిలో ఉన్న సామాజిక వర్గం మొత్తం నా పిల్లలే, నా జాతే, నా కమ్యూనిటీ, వాళ్ళు నా రక్తాలు పుట్టిన బిడ్డల భావంతో మరి కాకర్లమూడి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందటంలో మరి కీర్తిశేషులు మాదిశెట్టి వాతావరణరావు గారు కృషి చేశారంటానికి ఎటువంటి సందేశం లేదు. మరి నాకు ఈ అవకాశం కల్పించిన మరి కృష్ణా జిల్లా పెడల మండలం కాకర్లమూడి కాపు పెద్దలకి, రాధా మిత్ర మండలి సభ్యులకి, పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మరొక్కసారి ఇవాళ కంప్యూటర్ యుగంలో, ఈ జనరేషన్లో ఎవరి స్వార్థం వాడిదే. గ్రామం గురించి, గ్రామం ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి. మనందరం ఒక తల్లి బిడ్డలమే. ఛత్రపతి శివాజీలా ఒక గొడుగు కింద వచ్చి మనమందరం గ్రామ అభ్యుదయానికి పాటుపడాలి అనే సామాజిక స్పృహ ఇవాళ ఎవరికీ లేదు. ఇదిగో ఒక జాతి రత్నం, కాకర్లమూడికే ఒక జాతి రత్నం మరి కీర్తిశేషులు మద్దిశెట్టి వాతావరణరావు గారు శ్రద్ధాంజలి తెలియజేస్తూ మరొక్కసారి కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధాన కార్యదర్శిగా, అలాగే కృష్ణా జిల్లా రాధా రంగ మిత్ర మండలి గౌరవ అధ్యక్షుడిగా, మనస వాచ కర్మన ఇటువంటి మహనీయుడికి శిరస్సు వంచి నమస్కరించి శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాను.